హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. ఈ రోజున తెలుగు జాతి మర్చిపోలేని రోజు, మరుపురాని రోజు. ఎందుకంటే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావు గారు పరమపదించి ఇది 30వ వర్ధంతిగా ఈ రోజున అందరూ కూడా ఎన్టీఆర్ గారు, నందమూరి తారక రామారావు గారి కుటుంబ సభ్యులందరూ కూడా ఎన్టీఆర్ ఘాట్ దగ్గర నివాళులు అర్పించడానికి వెళ్ళారు. అలాగే ఇక్కడ మన ఫిల్మ్ నగర్లో ఎన్టీఆర్ విగ్రహం దగ్గర మొత్తం సినిమా పరిశ్రమ ప్రముఖులందరూ కూడా నివాళులు అర్పించడం జరిగింది. ఇది నిజంగా ఒక రకంగా ఈ రోజున ఆయన గురించి ఒక్కసారి తలుచుకోవాల్సిన అవసరం మాత్రం ఉంది. ఎందుకంటే ఆయన ఒక మరపురాని మహా సినీ కథానాయకుడు, అలాగే జన కథానాయకుడు కూడా. ఎందుకంటే ఆయన సినిమా పరంగా చూసుకుంటే మన దేశం సినిమా రిలీజ్ అయినప్పుడు ఆయన టైటిల్ కార్డ్స్ వేస్తే, అంటే ఆయనదంతా చిట్ట చివరి పేరంటే కిందన తెర మీద నుంచి కిందన గోడ మీద ఆయన పేరు పడిపోయేది. కొన్ని ఊళ్ళల్లో, చిన్న చిన్న ఊళ్ళల్లో అయితే, అంటే పెద్ద థియేటర్లు లేని చోట. అలాంటి ఆ పేరు ఎంతవరకు వెళ్ళిందంటే ఆఖరికి తెరపట్టనంత పేరు డాక్టర్ నందమూరి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ నటరత్న నందమూరి తారక రామారావుని వేస్తే అసలు పద్మశ్రీ మధ్యలో ఆ పేరే సరిపోనంత గొప్ప కీర్తి ప్రతిష్టలకి ఆయన ఒక తారక మంత్రంగా జీవితాన్ని గడిపిన ఒక గొప్ప ఘనుడు, మహానుభావుడు, ఘనాపాటి ఎన్టీ రామారావు అంటే. ఆయన అంటే దేశ చరిత్రలోనే లేదా ప్రపంచ చరిత్రలోనే కనుక మనం తెలుసుకుంటే, అబ్రహం లింకన్ అన్నట్టుగా వరల్డ్ హిస్టరీ ఈజ్ నథింగ్ బట్ ది ఆటోబయోగ్రఫీస్ ఆఫ్ గ్రేటెస్ట్ పీపుల్ ఇన్ ది వరల్డ్ అన్నాడు అబ్రహం లింకన్. అలాగా ఈ ప్రపంచ చరిత్ర లేదా ప్రపంచ మానవ చరిత్ర లేదా ప్రపంచ రాజకీయ చరిత్ర కనుక మనం స్థూలంగా గనక తీసుకుంటే నందమూరి తారక రామారావు గారిది చాలా గొప్ప అధ్యాయం. సినిమా చరిత్రకి సంబంధించినప్పటికీ కూడా, ప్రపంచ సినీ చరిత్రకి సంబంధించినప్పుడు కూడా ఆయనది ఒక గురుతరమైన అధ్యాయం, పర్వం, గొప్ప పర్వం ఎన్టీ రామారావు జీవితం. ఎందుకంటే ఆ రోజు నుంచి ఆయన సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలోనే మహాకథానాయకుడిగా లేదా గుర్తింపు తెచ్చుకున్న కథానాయకుడిగా, లేకపోతే ప్రేక్షకులను రంజింపజేసి ప్రేక్షకులను ఆకట్టుకున్న ఒక గొప్ప కథానాయకుడిగా ఆయన రూపాంతరం చెందగలిగారు ఆయన. ఎందుకంటే ఆయన స్ఫురద్రూపం, ఆయన గాత్రం. అక్కినేని నాగేశ్వరరావు చెప్పినట్టుగా, నాగేశ్వరరావు ఒకసారి నాకు ఇంటర్వ్యూ ఇస్తూనే చెప్పారు, నాకు ఆయనకున్న ఉంగరాల జుత్తు లేదు, ఆయనంత పొడుగు కాదు నేను, ఆయన లాంటి గంభీరమైన గాత్రం లేదు, అలాంటి స్ఫురద్రూపం లేదు, నాకు అన్నీ సున్నాలే. అప్పుడు ఒలింపిక్స్ గేమ్ జరుగుతున్నప్పుడు ఆ ఒలింపిక్స్ లోగో ఏదైతే ఉందో అవి 5 సున్నాలు. ఆ 5 సున్నాలు నాగేశ్వరరావు చూపించి నాకు చెప్పారనమాట. ఇలాగా ఈ 5 సున్నాలు కలిసినప్పటికీ కూడా ఈ 5 చక్రాలు ఒక అందమైన డిజైన్లా కనిపిస్తుందండి. అలాంటి వాడిని నేను, కానీ ఎన్టీ రామారావుకున్న ఏ గొప్పతనం నాకు లేదని చెప్పి నాగేశ్వరరావు చెప్పడం ఉంది. ఏది తోటి కథానాయకుడు, పోటీ పడ్డ కథానాయకుడు, వాళ్ళిద్దరి మధ్యనే పోటీ నడిచింది. అఫ్కోర్స్ వాళ్ళిద్దరిదే అన్నదమ్ముల చరిత్ర, అది వేరే విషయం. బట్ కథానాయకులుగా వాళ్ళ అభిమానులు వేరు, వీళ్ళ అభిమానులు వేరు అనే ఒక పోటాపోటీగా వాళ్ళ కెరీర్ ముందుకు సాగుతూ వచ్చింది. అత్యధిక చిత్రాలు రామారావుతోని ఆయన చేయడం కూడా నాగేశ్వరరావు జరిగింది. అలాంటి ఒక కెరీర్ని మనం తీసుకుంటే ఒక సర్టెన్ స్టేజ్ దాటిన తర్వాత ఆయన నిర్మాతగా మారి జయసింహ, పాండురంగ మహత్యం, సీతారామ కళ్యాణం ఇలాంటి ఎక్కువగా పౌరాణికాల మీద ఆయనకి మక్కువ వల్ల ఆయన ఆ సినిమాల్ని ఎక్కువగా ఎక్స్పెరిమెంట్ చేయడం ప్రారంభించారు ఆయన. అండ్ అందులో కూడా నిజంగా చాలా ఎక్స్పెరిమెంటల్ అప్రోచ్ రామారావుది. యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ మైండ్ సెట్ మొదటి నుంచి, అదే తర్వాత రాజకీయాల్లో కూడా ప్రతిబింబించింది. అందరూ రాముడు భక్తుడు అంటే రావణాసురుని గొప్పగా చూపించగలిగేంత దమ్ము ఎవ్వరికీ ఉండదు. రాముడు దేవుడు అని చెప్పగలరు తప్పితే రావణాసురుడు కూడా అంతే గొప్పవాడని చెప్పడం అన్నది చాలా గొప్ప వ్యూహాత్మక, సృజనాత్మక శక్తి ఉంటే కానీ ఆ దర్శకుడికి కానీ ఆ రచయితకి కానీ అయ్యే పని కాదు. కేవీ రెడ్డి గారిని వెళ్ళి ట్రై చేశారు ఎన్టీ రామారావు సీతారామ కళ్యాణం సినిమా డైరెక్ట్ చేయమని. నువ్వు రాముడు వేస్తే నేను చేస్తాను డైరెక్షన్ అన్నారు. లేదండి, నేను రావణాసురుడు వేయదలుచుకున్నాను, ఇప్పుడు నా ఏజ్లో నేను ఇంకా బాలరాముడు, కళ్యాణరాముడు పాత్ర వేయడం అన్నది యుక్త వయస్సులో రాముడికి వివాహం జరిగే సందర్భంలో ఇంకా ఎన్టీ రామారావు రాముడు వేస్తే ఎబ్బెట్టుగా ఉంటుంది అని చెప్పి వచ్చేసి ఆయనే డైరెక్ట్ చేసుకుని
ఆయనే కానీ పేరు వేసుకోకుండా సినిమాని రిలీజ్ చేశారు. అంటే ఒక కళ పట్ల లేదా ఆ కళాత్మకమైన ప్రయోగాల పట్ల మక్కువ అభిరుచే తప్పితే తన పేరు తను చాటింపేసుకోవాలి, తన పేరును తను చాటి చెప్పుకోవాలన్న ఆలోచన ఎన్టీ రామారావుకి ఏ రోజున లేదు. అలాగే కృష్ణపాండవ్యం సినిమా కనుక చూస్తే, అంటే స్టూడెంట్స్ ఆఫ్ సినిమాకి నేను చెప్తున్నా, ఎవరైతే సినిమాని ఒక అధ్యయన గ్రంథంగా స్టడీ చేస్తారో అభ్యసిస్తారో వాళ్ళకి చెప్తున్నా. కృష్ణపాండవ్యం సినిమాలో రామారావు గారు రాసిన స్క్రీన్ ప్లే ప్రపంచ చలనచిత్ర చరిత్రలో ఏ రచయిత వల్ల కాదు, ఏ స్క్రీన్ ప్లే రైటర్ వల్ల కాదు, ఎలాంటి గొప్ప టెక్నీషియన్ కూడా కృష్ణపాండవ్యం లాంటి కథని అలా చెప్పడం అన్నది మాత్రం అయ్యే పని కాదు. ఎందుకంటే దాంట్లో ఎన్ని ఎపిసోడ్స్ని రామారావు ఒక పూలదండగా కూర్చి అంత రసవత్తరంగా జనరంజకంగా ప్రేక్షక జనరంజకంగా మలిచారు ఆ సినిమానంటే నిజంగా ఆయనకి దండం పెట్టాల్సిన మహానుభావుడు. ఎందుకంటే రుక్మిణీ కళ్యాణం, జరాసంధ వధ, హిడింబాసురుడు వధ, యాకచక్రపురంలో అడుక్కు తినడం, లక్కాగ్రహం దహనం, ఎన్ని రాజసూయాగం, ఒకటి కాదు మయసభ, అసలు అన్నిటికన్నా అద్భుతమైన ఘట్టం మయసభ. అలాంటివన్నీ ఆయన అందులో శ్రీకృష్ణ పాండవ్యం సినిమాలో మయసభ సందర్శనార్థం వచ్చిన వాళ్ళల్లో దుర్యోధనుడిని ఆహ్వానించిన తర్వాత కర్ణుణ్ణి ఆహ్వానిస్తున్నప్పుడు రాసిన డైలాగ్ అది. ఏది? దానవీర సూరకర్ణ స్వాగతం సుస్వాగతం అని. ఆ దానవీర సూరకర్ణ అన్న మాటనే మళ్ళీ ఆయన సినిమాగా తీయడానికి దాచిపెట్టుకున్నారంటే ఆయన మనసు, ఆయన మస్తిష్కం అన్నవి అవి ఒక పెద్ద విశ్వవిద్యాలయాలు, గ్రంథాలయాలు. అంత జ్ఞాపక శక్తి, అంత ధారణ. కాబట్టే మీరు దానవీర సూరకర్ణలో ఏమంటివి అన్న డైలాగు నిజంగా సింగిల్ టేక్లో చెప్పడం అన్నది ఎవడి సాధ్యమైన మానవ సాధ్యమైన విషయమేనండి. అలాంటి ఒక గొప్ప అప్లికేషన్ ఆఫ్ మైండ్, ఒక ఎక్స్పెరిమెంటల్ మైండ్ సెట్ రామారావుది. ఆ తర్వాత ఆయన ప్రతి సినిమా, ఏ సినిమా తీసుకున్నా కూడా శ్రీరామ్ పట్టాభిషేకంలో కూడా రావణాసురుడి తాలూకా గొప్పతనాన్ని ఇంకా అద్భుతంగా, అంటే రామరావణ యుద్ధానికి రావణాసురుడే వచ్చి ముహూర్తం పెట్టాడు, ఇలాంటి పాయింట్లు మనకు తెలియవు. అలాగే శని భగవానుడు చూసి నవ్వడం, నీలాంటి మహాచక్రవర్తిని మళ్ళీ చూడలేను నేను, అందుకే ఆఖరిసారిగా చూస్తున్నాను, శని చూపడడం వల్ల రావణాసురుడికి మరణం వచ్చిందని అది వేరే జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిన చర్చ అనుకోండి. ఇలాంటి పాయింట్లన్నీ కూడా రామారావు పొందుపరుచుకుని, సంగ్రహించుకుని, గ్రహించుకుని వాటన్నిటిని కూడా సినిమా స్క్రిప్ట్లో నిబిడీకృతం అయ్యేటట్టుగా, నిక్షిప్తం అయ్యేటట్టుగా కథారచన చేయగలిగిన గొప్ప సమర్థుడైన దార్శనికుడు, రచయిత అనమాట. ఆయన కేవిరెడ్డి గారి దగ్గర స్క్రీన్ ప్లే రైటింగ్ నేర్చుకుని ఆ స్క్రీన్ ప్లేని చక్కగా ముత్యాల్లాంటి అక్షరాలతో ఆయన చాలా దస్తూరిగా కుద్దిరంగా కూర్చుని ఎంతో శ్రద్ధగా తెల్లవారుజామున బ్రహ్మముహూర్త కాలంలో లేచి మాకు ఇంటర్వ్యూలు ఇచ్చినా అదే టైంలో ఇచ్చారు, ఆయన స్క్రిప్టులు రాసుకున్నా అదే టైంలో రాసుకున్నారు, షూటింగ్కి వెళ్ళాలనుకుంటే అదే టైంలో లేచి ఉదయం మళ్ళీ మెడ్రాస్లో ఆయన ఇంటి ముందు జనాలు విపరీతంగా గుంపులుగా వచ్చి తిరుపతి నుంచి అక్కడ తిరుమల వెంకటేశ్వరుడు, ఇక్కడ వెండితెర వెంకటేశ్వరుడు అనే ఒక గొప్ప పేరు ఆయనకి లభించింది. ఆ రోజుల్లో ఆయన చూస్తే కానీ మళ్ళీ ఎవరి ఊళ్ళు వాళ్ళు వెళ్ళేవారు కాదు. అలాంటి ఒక అన్ని తరాలని ప్రభావితం చేయగలిగిన ఒక గొప్ప క్యారెక్టరు, గొప్ప చరిత్ర, గొప్ప అధ్యయన గ్రంథం కింద ఎన్టీ రామారావు జీవితం ఆయనకి స్వయంగా నిర్మించుకున్నారు. ఎందుకంటే ఒక్కడే అన్ని కార్యక్రమాలని నిర్వహించుకుంటూ దానవీర సూరకర్ణలో 3 పాత్రలు, అఫ్కోర్స్ అంతకుముందు కృష్ణ పాండవ్యంలో అసలు ఆ దుర్యోధనుడి గెటప్ ఇలా ఉంటుంది, దుర్యోధనుడి ఇంత అంటే మానధనుడు, అభిమానధనుడు, గర్విష్ఠి, తాను చక్రవర్తినని అంటే ఒక తిరుగులేని పొగరు, గర్వం అవన్నీ కూడా కనుబొమ్మల్లోనే కనిపించేటట్టుగా నటించడం, ఆయనే మేకప్ చేసుకోవడం, ఆయనే షాట్ పెట్టుకోవడం, ఆయనే మొత్తం యాంగిల్స్ సెట్ చేసుకోవడం, ఎవరి వల్లైనా అయ్యే పనులండి ఇవన్నీ. నిజంగా ప్రపంచ చలనచిత్రంలో ఇంకో పేరు అలాంటిది మనం చెప్పలేం. ఏ దేశంలోనైనా వాళ్ళ మైథాలజీస్ని అంత గొప్పగా డిపిక్ట్ చేయగలిగిన దర్శకుడు లేడు, హీరో లేడు. ఆ అదృష్టం ఏదో మన ఇండియాలో, మన ఆంధ్రప్రదేశ్కి సూక్ష్మంగా మనకి దక్కింది. ఆ గొప్ప పౌరాణిక పాత్రలన్నీ ఆయన విగ్రహం మీద అన్నీ కూడా నెలకొని ఉండి మనం అద్భుతంగా ఎంజాయ్ చేయగలిగిన ఒక గొప్ప అవకాశాన్ని ఎన్టీ రామారావు మన అందరికీ ఇచ్చారు. ఆ తర్వాత ఆయన సాంఘిక చిత్రాలు, అంటే పౌరాణిక చిత్రాల గురించి మీకు నేను చెప్పాను. అలాగే నర్తనశాలలో బృహన్నల పాత్ర, ఆయన మంచి ప్రైమ్లో ఉన్న బ్రహ్మాండమైన కమర్షియల్ హీరో రామారావు. ఆ టైంలో ఆ
ఆ బృహన్నల పాత్రని ఆయన వేయడం జరిగింది. ఎంత రక్తి కట్టించి దానికోసం అని వెంపటిచిన సత్యనారాయణ గారి దగ్గర ఆ డాన్స్ మూమెంట్స్ అన్నీ నేర్చుకుని గొప్ప కమిట్మెంట్, డెడికేషన్ అంటామే. కాబట్టే కదా రామారావు ఇప్పటికీ ఎప్పటికీ గుర్తుంటారు. అలాంటి నర్తనశాలలోని అలాగా. అండ్ భీముడు పాండవనవసంలో భీముడి వేషం, కీచకుడి వేషం కూడా ఆయన వేసి మళ్ళీ శ్రీమద్ విరాట్ పర్వంలో ఆ కోరిక కూడా ఆయన తీర్చుకున్నారు. ఎందుకంటే దక్షిణ నాయక పాత్రల మీద రామారావుకి ఎనలేని మక్కువ. వాటిని టచ్ చేయరు. అదే ఎస్వి రంగారావు, కైకాల సత్యనారాయణ గారు, లేకపోతే ఇంకెవరో వేయడం తప్పితే హీరోలు అలాంటి పాత్రలు చేయడానికి. కీచకుడు అంటేనే మన దృష్టిలో దుర్మార్గుడు, రావణాసురుడు అంటే దుర్మార్గుడు, దుర్యోధనుడు అంటే దుర్మార్గుడు. వీళ్ళందరూ మన దృష్టిలో దుర్మార్గులు. పురాణాలు మనకు అవే నూరిపోసినాయి. కానీ వాటిల్లో ఉన్న గొప్పతనాలను కూడా బయటకు తీసుకొచ్చి నాగేశ్వరరావు స్టేజ్ మీద చెప్పారు. పాజిటివ్ క్యారెక్టర్లు, పాజిటివ్ హీరో క్యారెక్టర్లకి రచయితల సపోర్ట్ ఉంటుంది. రచయిత ఎలాగ పాజిటివ్గా రాసుకుంటూ డూ గుడ్ అండ్ బీ గుడ్ అనే పాజిటివ్ హీరోయిజం అన్నది ఎవరైనా చేయదగ్గది. కానీ దక్షిణ నాయక పాత్రలు అంటే యాంటగనిస్ట్ క్యారెక్టర్స్ని కూడా అంత అద్భుతంగా మలచగలిగే కెపాసిటీ, వాటిని పోషించి మెప్పించగలిగే ఒక గొప్ప కెపాసిటీ నా సోదరుడు ఎన్టీ రామారావుకు ఉన్నాయని చెప్పి అక్కినేని నాగేశ్వరరావు స్టేజ్ మీద చెప్పడం జరిగింది. అంటే మర్చిపోలేకపోతున్నానని కూడా చెప్పారు. ఈ క్షణంలో రామారావు, మా బ్రదర్ రామారావు గారు ఉండుంటే బాగుండేది అనే ఒక గొప్ప మాటను కూడా నాగేశ్వరరావు ఆయన అంత ఈజీగా ఆయన గుండె లోతుల నుంచి ఒక మాట ఏ రోజున రాదు నాగేశ్వరరావుకి. అలాంటిది ఆ రోజున ఆయన బయటపడ్డారు. తర్వాత పౌరాణిక చిత్రాలన్నీ ఒక ఎత్తు, ఒక గొప్ప బ్రహ్మాండమైన స్థాయిలో దానవీర సూర్కర్ణ 3 వేషాలు, ఆ క్యారెక్టర్లు చాలా అతి తక్కువ కాలంలో ఆయన సినిమాని కంప్లీట్ చేసి ఆయన అదే కురుక్షేత్రం మీద పోటీగా, కృష్ణ గారు తీసిన కురుక్షేత్రం మీద పోటీగా వేశారని మాట్లాడుకున్నారు అనుకోండి. బట్ ఆయనకు పోటీ ఏముంది, ఆయన ఒక ఏకాగ్రతతో నిరంతరం షూట్ చేసేసి అంటే అడ్డు ఆపులేని ఒక మహాయజ్ఞంలాగా దాన్ని చేసి సినిమాని రిలీజ్ చేసి పెద్ద హిట్. ఈ రోజు కూడా దానవీర సూర్కర్ణ డైలాగులు, రింగ్ టోన్లు మనం వింటాం. ఎంతమందో కొత్త నటులు వాటిని చెప్పుకోవడానికి మేము చెప్పగలం డైలాగ్ అని చెప్పడం కోసం ఆ డైలాగ్ నేర్చుకుని చెప్తుంటారు స్టేజ్ మీద. అలాంటి ఒక గొప్ప రికార్డుని, ఒక ప్రమాణాన్ని, ఒక ప్రాతిపదికని సినిమా పాత్రలకి నిర్ణయించి నిర్దిష్టంగా వాటిని అక్కడ ప్లాంట్ చేయగలిగిన, పాదు వేయగలిగిన ఒక గొప్ప కథానాయకుడు ఎన్టీ రామారావు అంటే మాటలు కాదు. అలాగే సాంఘిక చిత్రాలకు వస్తే ఆయన తీసిన సినిమాలన్నీ కూడా ఫ్యామిలీ సిస్టమ్, ఫ్యామిలీ వాల్యూస్, ఫ్యామిలీ బాండ్స్ మీద, కుటుంబ బంధాల మీద సినిమాలు తీశారు. ఆయన ఏం తీసిన ఒక ఉమ్మడి కుటుంబం కావచ్చు, కోడలదిద్దిన కాపురం కావచ్చు, అండ్ సోషల్ మెలడీస్, వరకట్నం సినిమా కానీ ఆయన ఏ సినిమా టచ్ చేసినా కూడా సాంఘిక చిత్రాల్లో దాంట్లో ఒక మెసేజ్ ఓరియంటేషన్ కోసం ట్రై చేసేవారు. తన మీద పాటలు పెట్టుకోవాలని ఎప్పుడూ అనుకునేవారు కాదు. ఏ సందర్భం బట్టి ఆ సందర్భానికి పాట తప్పితే, లేకపోతే కోడలదిద్దిన కాపురంలో తెలుగు జాతి మనది, నిండుగు వెలుగు జాతి మనది అనే పాట ఎందుకు వస్తుందంటే తర్వాత ఆయన రాజకీయాల్లోకి రావడం అవన్నీ తర్వాత. ఆ రోజుకి ఆయన ఆలోచనే లేదు ఆయనకి. ప్రజాసేవకు ఉండేది. ఎవరైనా ఆపదలు ఉన్నప్పుడు, దేశం ఉప్పిన వచ్చి అందరూ నష్టపోయినప్పుడు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరిగినప్పుడు, లేకపోతే ఇంకో పోలీసు నిధి సేకరణ కోసం ఇలాంటప్పుడు జోలి పట్టుకుని పబ్లిక్లోకి వెళ్ళి ఆయన జోలి పట్టుకుని తీసుకొచ్చి ఆ నిధి విరాళాలకి ఆయన ఇవ్వడం అన్నది మనకు తెలిసిన విషయమే. కానీ రాజకీయంగా ఆయన వస్తారని ఎప్పుడు ఆయన ఊహించలేదు, ఎవరు ఊహించలేదు. కాకపోతే ఆయన సామాజిక స్పృహ, అప్పటికే తెలంగాణ ఆంధ్ర ఉద్యమాలు నడుస్తున్నాయి కాబట్టి కోడలదిద్దిన కాపురంలో ప్రత్యేకంగా సినిమాకి సంబంధం లేదు ఆ పాట తీసి పక్కన పెట్టినా కోడలదిద్దిన కాపురం సినిమాకి వచ్చే నష్టమే లేదు. నారాయణ రెడ్డి గారి చేత రాయించి అద్భుతంగా ఆయన కూడా అందులో ఒక పల్లవి పాడి, వచ్చిందన్నా వచ్చాడన్నా వరాల తెలుగు ఒకటేనన్నా ఆయన కూడా కోరస్లో పాడేసి మధ్యలో అంటే ఆయన వాయిస్ ఆయనే పాడుకుని, ఇవన్నీ ఆయనకుండే ఒక కళాతృష్ణకి చెరగని నిదర్శనాలు అనమాట ఎన్టీ రామారావు అంటే. అలాంటి గొప్ప ఒక స్టాండర్డ్ ఓరియంటేషన్ ఉన్న సినిమాలను మాత్రమే ఎన్టీ రామారావు చేయడం జరిగింది. అండ్ ఆయన అడుగుజాడలు అల్లూరి సీతారామరాజు ఆయన తీద్దాం అనుకుని ఎంత ట్రై చేసి మళ్ళీ కృష్ణ గారు ముందు చేశారని ఆయన మీద చిన్న కినుకు వహించి మళ్ళీ చేద్దామని అనుకున్నప్పుడు కృష్ణ గారు అల్లూరి సీతారామరాజు చూసి, లేదు బ్రదర్, మన బ్రదర్ కృష్ణే బాగా చేశాడు, మనం ఇంకా చేయనక్కర్లేదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. గొప్ప మనస్వి, ఒక చిన్న ఆగ్రహం, చిన్న కినుక ఉంటే ఉండొచ్చు, కానీ గొప్ప మనస్వి, గొప్ప కళాభిరుచి కల మనిషి, గొప్ప కళా తపస్వి అని నేను అనడానికి నేను ఏమాత్రం గర్వపడుతున్నానని మీ ముందు నేను తెలియజేసుకుంటున్నా. ఇవి సినిమా పరంగా ఆయన కోరిక ఏది కూడా, అంటే ఆయన దగ్గరున్న కథలు, ఆయన చెయ్యాలనుకున్న కథలు, ఉమ్మడి కుటుంబం పాటల పుస్తకం వెనకాతల NIT వాళ్ళది అప్పుడు ఆ రోజుల్లో
మా తదుపరి చిత్రం కంచు కాగడ అని వెనకాతల పాటల పుస్తకం వెనకాతలు ఉండేది. మరి ఆ కంచు కాగడ ఎందుకు రాలేదో తెలియదు. ఆ తర్వాత రోజుల్లో కృష్ణ గారితో వచ్చింది కంచు కాగడ అనుకోండి, అది వేరే విషయం. కానీ ఆయన చేద్దాం అనుకున్న ఒక శ్రీనాథుడు కానీ, బ్రహ్మర్షి విశ్వామిత్ర కానీ, సమ్రాట్ అశోక్ కానీ, లేకపోతే ఆయన ఇది అక్బర్ సలీం అనార్కలి కానీ, ఆయన టేస్ట్ అండి, ఎలాంటి టేస్ట్ అండి. అక్బర్ సలీం అనార్కలికి ఆ పాత సినిమా అనార్కలి హిందీ సినిమాకి శ్రీరామచంద్ర మ్యూజిక్ అని చెప్పి గుర్తుపెట్టుకుని ఆయనకి ఇష్టం. శ్రీరామచంద్రని తీసుకొచ్చి అవుట్డేట్ అయిపోయిన మనిషి అప్పటికైనా ఆయన తీసుకొచ్చి అక్బర్ సలీం అనార్కలి సినిమాకి పెట్టడం జరిగింది. అలాగే ఆయన టేస్ట్లు, ఆయన గొప్పతనాలు చెప్పడానికి నిజంగా ఒక పూటలోనో ఒక మాటలోనో చెప్పలేము. సినిమా ఇండస్ట్రీలో ఆయన ఎంతమందిని ప్రోత్సహించి ఆయన వెన్నంటి ఆయనకి వాళ్ళకి వేషాలు ఇచ్చి అంటే చిన్న చిన్న పాత్రలు వేసుకున్న వాళ్ళకి తన సంస్థని నిర్మించిన ప్రతి సినిమాలోని వాళ్ళకి రావికొండలరావు గారు లాంటి వాళ్ళకి వేషాలు ఇచ్చి వాళ్ళు వెన్నంటి ఉన్నారు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మొదట్లో ఆయన రైతు బిడ్డల్లోనో ఎందులోనో అనుకుంటాను మొదటి పాట పాడడం, తర్వాత కోడలు దిద్దిన కాపురంలో కూడా బాలుగారు పాట పాడారు, ఎంకరేజ్ చేశారు ఘంటసాల గారు. అలాగే ఘంటసాల గారికి రెమ్యునరేషన్ పెంచమని చెప్పి నిర్మాతలందరినీ కూర్చోపెట్టి ఆయనే ఘంటసాల గారి తరఫున వాళ్ళందరితో ప్లీడ్ చేసి ఘంటసాల గారికి పాటకిచ్చే పారితోషికాన్ని పెంచినంత గొప్ప స్నేహబంధాన్ని ఘంటసాల గారితో ఆయనకు ఉండేది. అంటే ఆ స్నేహబంధానికి ఆయన ఇచ్చే విలువ, ఘంటసాల గారిలో గొప్పతనానికి ఆయన ఇచ్చే నివాళి కింద అది లెక్క అనమాట. అలాంటి సంఘటనలు అడుగడుగున అణువణువున నిజంగా ఎన్ని చెప్పాలో ఎన్టీ రామారావు గురించి, ఆయన దైవత్వం గురించి. అరిటాకుల మీద పడుకునేవారంటే కృష్ణుడి వేషం. అందుకే మీరు చూడండి కావాలంటే దుర్యోధనుడి వేషం ఎంత క్రౌర్యపూరితంగా ఉంటుందో కృష్ణుడి పాత్ర అంత లాలిత్యంగా, అంత గొప్పగా, నాజూగ్గా ఎంత బాగుంటుందో ఆయన కృష్ణుడి వేషం వేస్తే నిజంగా ఒక స్త్రీ స్వరూపం మీకు కనిపిస్తుంది. అలాగే కృష్ణుడి వేషం మీరు తీసుకున్నారనుకోండి, కృష్ణావతారం సినిమా తీసుకుంటే కృష్ణావతారంలో ఫస్ట్ హాఫ్ భాగవత లీలలన్నీ, మొత్తం భాగవత లీలలు. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి భారత యుద్ధం, రాజకీయాలు, మొత్తం రణరంగం, ఆ పన్నాగాలు అవన్నీ జరిగే సెకండ్ హాఫ్లో 2 పార్ట్లో 2 రకాలుగా కనిపిస్తాడు ఆయన ఎన్టీ రామారావు కృష్ణుడి పాత్రలో. అందులో అంత చిలిపిగా ఉంటుంది ఫస్ట్ హాఫ్ అంతా. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అంత మాయోపాయం అండ్ ఆలోచనలు, కృష్ణలీల, యుద్ధం, ఇటుపక్కగా ఆయన తాలూకా ఆహార్యంలో లేకపోతే ఆంగికంలో అవన్నీ కూడా ఆయన చూపించగలిగారు. నిజంగా అంత క్యాన్వాస్ ఉన్న అంత గొప్ప పర్సనాలిటీ ఎన్టీ రామారావు. అలాంటి ఒక మనిషి, మహామనిషి అలాంటిది. అంటే ఆ రోజుల్లో చెప్పుకున్న మాటలు, మేము చాలా చిన్న కుర్రాడినప్పటికీ రామారావు రాజకీయాల్లోకి వచ్చేసరికి, తర్వాత నేను సినిమా పరిశ్రమలోకి జర్నలిస్ట్గా రావడం, రామారావుతో నాకు చాలా గట్టి అనుబంధం ఏర్పడడం, తెల్లవారుజామున 3 గంటలకి సైకిల్ వేసుకుని ఆయన ఇంటికి పంజిగుట్ట నుంచి అర్ధరాత్రి సైకిల్ వేసుకుని టేప్ రికార్డర్ సంచిని వేసుకుని రామారావు ఇంటర్వ్యూ కోసం వెళ్ళడం, రామారావుని కలవడం కోసం వెళ్ళడం. నాకు ఎప్పుడూ ఏ రోజున కూడా అక్కడ ఒక అపాయింట్మెంట్ టైం ఉండేది కాదు, లేకపోతే ఇంకోటి కాదు. చాలా నన్ను ఎక్కువ అభిమానించేవారు. ఆయన అభిమానాన్ని నేను చాలా అపారంగా పొందాను. ఆయన చూస్తేనే నాకు ఆ సినిమాలు, ఆ క్యారెక్టర్లు అవన్నీ, అసలు గోపాలుడు భూపాలులో ఆ కృష్ణుడి గెటప్ ఎంత అందంగా ఉంటుందండి నిజంగా. ఏ సినిమాలోనైనా మీరు చూసుకోండి, ఆ వేరియేషన్స్ కానీ, ఆ డిఫరెన్సెస్ కానీ రామారావు ఎంత గొప్పగా పట్టుకొచ్చేవారో నిజంగా. డబుల్ రోల్ చేసినప్పుడు కానీ ఎలాంటి అప్లికేషన్ అయినా రామారావు చాలా గొప్పగా హ్యాండిల్ చేశారు సినిమా పరంగా. తర్వాత ఇంకా రాజకీయాలకు వచ్చేసరికి ఏదో రాజ్యసభ సీట్ ఇవ్వలేదని ఆయన శివాజీ గారికి ఇచ్చారు, రామారావుకి ఇవ్వలేదని చెప్పి ఒక చిన్న కోపం వచ్చి ఆయనకి మేము ఏమండి ఇలాగా విన్నవు సుమా ఇవి ఆ టైంలో ఏంటిదంతా అంటే రాజకీయాలండి అని ఒకరు అన్నారంట. రాజకీయాలు అంత గొప్పవా అని చెప్పి వెంటనే రాజకీయ ప్రకటన చేసి తెలుగుదేశం పార్టీని స్థాపించి, తెలుగుదేశం పార్టీ స్థాపించడం తర్వాత అసలు తెలుగు జాతి చరిత్ర సమూలంగా తిరగబడి మారిపోయి అది ఎక్కడికో ఎవరూ ఊహించని స్టేజ్కి వెళ్ళిపోయింది ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పట్టుకొచ్చాక. అంతవరకు మనకు నార్త్లో అసలు ఎవ్వడు, సౌత్ అంటే అసలు దానంత వేస్ట్ మెటీరియల్ ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అందరికీ మదరాసీలని పేరు పడిపోయిన తెలుగు వాళ్ళు, అసలు అక్కడ ఇందిరాగాంధీ గారికి ఎన్టీ రామారావు ఎవరో తెలియదు.
ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెడితే ఇక్కడ ఉన్న మహానుభావులు, కాంగ్రెస్ మహానుభావులు అందరూ వెళ్ళి వేస్ట్ అండి, అతను సినిమా హీరో, జస్ట్ సినిమా జనాలు వస్తున్నారంట బాగా, అంటే సినిమా హీరో కదండి వస్తారని చెప్పి. బట్ ఆయన తీసుకొచ్చిన రాజకీయ చైతన్యం, రామారావు ఒక బ్రాండ్ అంబాసిడర్ లాగా ఇక్కడ ఇది జరుగుతున్నది, ఇలా జరుగుతున్నది, ఇంకోటి చెప్తే వినేవారు కాదు, అర్థం చేసుకునేవారు కాదు, అర్థం అయ్యేది కూడా కాదు. బట్ ఎన్టీ రామారావు తెలుగు పార్టీ, రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ అరాచకం గురించి రామారావు ఎండగట్టి చిత్త కొట్టేస్తుంటే అందరి బుర్రల్లోకి వెళ్ళిపోయి, ఓహో ఇదా రాజకీయ ముఖ చిత్రం భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్కు ఉన్న ఈ దుస్థితి ఇదన్నమాట అని మొత్తం చదువుకున్న వాళ్ళకి, చిన్న చిన్న పిల్లలకి, రిక్షా వాళ్ళకి, వ్యవసాయదారులకి, రైతులకి, ఇళ్లల్లో కూర్చుని వంటలు చేసుకునే అమ్మలక్కలకు కూడా అందరికీ రాజకీయం అర్థమయ్యేటట్టుగా రంగరించి చెవుల దగ్గర ఇల్లు కట్టుకుని నూరు పోసారు రామారావు. ఆయన చెప్పారు కాబట్టి అందరికీ నరాల్లోకి ఎక్కిపోయింది ఎన్టీ రామారావు మాట్లాడటం వల్ల. అటువంటి చరిత్ర, అటువంటి ప్రభంజనం మళ్ళీ భారతదేశంలో ఏ పార్టీకి లేదు, ఏ నాయకుడికి లేదు. అది మన ఒక్క తెలుగు వాళ్ళకి మాత్రమే గర్వకారణంగా ఎన్టీ రామారావు పుట్టారు, కారణజన్ముడని చెప్పక తప్పదు ఈ క్షణంలో. ఎందుకంటే 9 నెలల కాలంలో అంటే మొత్తం జనతా వేవ్ అంతా ఇండియాని నువ్వు దుమ్ములు వేపేస్తుంటే ఇక్కడ మాత్రం కాంగ్రెస్ గెలిచేస్తుండేవారు ఆంధ్రప్రదేశ్లో. అంటే అంత గొప్ప రాజకీయ చైతన్యం ఉన్న స్టేట్ అనమాట మంది ఆంధ్రప్రదేశ్. అలాంటి చోట వచ్చి ఆయన ఉపన్యాసాల ధోరణితో హోరెత్తిపోయి గ్రామాలు, వాడలు, ఇళ్ళు అసలు దద్దరిల్లిపోయి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఇంకా రామారావు వెళ్ళిపోయి ఆ గ్రామంలో ఆయన సభ అయిపోయి రామారావు వెళ్ళిపోయిన 3 రోజుల వరకు కూడా ఆ తరంగాల్లో రామారావు మాటలు, రామారావు గొంతు, రామారావు గళధ్వని ప్రతిధ్వనించి మొత్తం పొలిమేరల వరకు దద్దరిల్లిపోతుండేది ప్రతి గ్రామం. అలాంటి ఒక ప్రభంజనాన్ని సృష్టించి జస్ట్ కేవలం 9 నెలల్లో కాంగ్రెస్ పార్టీ ఏళ్ల దశాబ్దాల చరిత్ర ఉన్నది మాకని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీని కోక్కటి వేళ్లతో సహా పెళ్ళగించి సముద్రంలో తీసుకెళ్ళి బంగాళాఖాతంలో కలిపేశాడు నందమూరి తారక రామారావు. ఇలాంటి చరిత్ర ఇంకో రాష్ట్రంలో ఉందా? ఇంకో నాయకుడు సృష్టించగలిగాడా చెప్పండి? కాకపోతే ఆయనకు భారతరత్న రాకపోవడం అన్నది మన తెలుగు వాళ్ళు చేసుకున్న దౌర్భాగ్యం మళ్ళీ. ఎందుకంటే ఎప్పుడో గురజాడప్పారావు చెప్పినట్టు మన వాళ్ళు ఒట్టి వెధవాలని గురజాడప్పారావు చెప్పారు. మొక్కపాటి నరసింహశాస్త్రి గారు ఆయన బారిస్టర్ పార్వతీశం పుస్తకానికి రాసిన ముందు మాటలో చెప్పారు ఏమని, ఏ తెలుగువాడు ఎందుకు పనికిరాడని ప్రతి తెలుగువాడికి గట్టి నమ్మకం అని. భానుమతి గారికి దాదాపాలకే అవార్డు ఇవ్వాలని చెప్పి నాగేశ్వరరావు ప్రతిపాదించి సూచిస్తే మన జైపాల్ రెడ్డి గారు, దివంగత జైపాల్ రెడ్డి గారు, ఇంకా ఎక్కడ భానుమతి నాగేశ్వరరావు మీ వెర్రిగాని ఊరుకోండి అన్నాడంట. ఏం దాదాపాలకి అవార్డుకి భానుమతి గారు అర్హురాలు కారా? అది మన తెలుగు వాళ్ళ తాలూకు మానసిక స్థాయి, అవగాహన శక్తి ప్రమాణం ఆ రేంజ్లో ఉన్నదనమాట. అందులో ఎంజీఆర్ గారికి అక్కడ పెట్టి ఎవరో పెట్టిన పార్టీలో జాయిన్ అయ్యి రామారావు చేసిన గొప్ప పాత్రలు ఎంజీఆర్ గారు చేశారా? లేకపోతే రామారావు లాగా ఆయన చరిత్రను తిరగరాగలిగాడా? ఎంజీఆర్ గారు ఆయనకు భారతరత్న ఇచ్చారు, ఇక్కడ ఈయన సొంత పార్టీ పెట్టి అంటే యాంటీ ఎస్టాబ్లిష్మెంట్. అందుకని రామారావుకి ఏమి జరగలే. ఆయన యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ అన్నది అవతల సినిమాల్లోనే చూపించారు. అంటే వ్యతిరేక విధానం, నమ్మిన దానికి ఇది కాదు ఇది కూడా నిజమే అని చెప్పగలిగిన ఒక దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు, హీరో, నిర్మాత, దర్శకుడు అన్నీ రామారావే. అలాంటి ఒక వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన బ్రహ్మాండమైన, అంటే అనామకులు ఆయన ఫోటోలు పెట్టుకుని గెలిచేసిన వాళ్ళు ప్రతి నియోజకవర్గంలోనూ ఉన్నారు. ఆ రోజున ఒక వరద, ఒక సునామీ, జన ప్రవాహం, సునామీ వచ్చి తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా పవర్లోకి వచ్చేసింది. మొన్న కూడా మోత్తుపల్లి నరసింహం గారు చెప్తున్నాడు, మొన్న కూడా స్టేజ్ మీద ఎన్టీ రామారావు తాలూకు గొప్పతనాలు, ఆయన ఎలాగా బడుగు బలహీన వర్గాలని, బీసీలని, తాడిత పీడిత జన వర్గాలని, ఎస్సీ బీసీ ఎస్టీ మైనారిటీలని వీళ్ళు వాళ్ళు అనలేదు. ఆయనకి తారతమ్యాలు లేవు, తరతమ భేదం లేదు, వాళ్ళు వేరు నేను వేరు అని ఆయన ఎప్పుడూ అనుకోలేదు. ఆయన అడుగులో అడుగేసి ఆయనతో పాటు ముందుకు నడిచి ఆయన్ని కౌగిలించుకుని ఎవరైతే ఆయన ఆలింగనంలో ముందుకి సాగారో వాళ్ళందరినీ తన వాళ్ళే అనుకున్నాడు. వాళ్ళకి కావాల్సినవన్నీ చేసి పెట్టాడు. అండ్ వాళ్ళందరినీ ప్రోత్సహించారు. వాళ్ళకి కావాల్సింది చేసి పెట్టడం అంటే ఆయన రాజకీయాల్లోకి వచ్చింది రాజకీయ ప్రలోభాల కోసం కాదు, డబ్బు సంపాదన కోసం కాదు, లేకపోతే ఆస్తుల్ని పెంపొందించుకోవడం కోసం కాదు. దేనికి రామారావు రాలేదు. కేవలం జన సంక్షేమం, సమాజాభివృద్ధి, మనుష్యుడే దేవుడు, సమాజమే దేవాలయం అని చెప్పిన మాట ఆయన తూచా తప్పకుండా అక్షరాల ఆయన నమ్మి అన్న మాటలు అవన్నీ కూడా. అలాంటి ఒక గొప్ప నాయకుడు నిజంగా, అంటే ఈ రాజకీయ పరిణామాల్లో ఎవరైనా పావుగా మారిపోతారు.
నిజంగా ఆ సందర్భంలో అందరికీ తెలిసినా కూడా ఎన్టీ రామారావు ఊబిలోకి కూరుకుపోతున్నారు, ఎన్టీ రామారావు నూతిలోకి దిగిపోతున్నారు, ఎన్టీ రామారావు చెతికిలు పడిపోతున్నారు, ఎన్టీ రామారావు మొత్తం సర్వం నిర్వీర్యం అయిపోతుంది రామారావు అని తెలిసినప్పటికీ కూడా ఎవరు మాట నోరెత్తి చెప్పలేని ఒక దుర్మార్గపు వాతావరణం ఆ రోజున దాపురించి లక్ష్మీపార్వతి గారి పుణ్యమా అని ఎన్టీ రామారావు పూర్తిగా భ్రష్టు పట్టిపోయారు లాస్ట్లో. నిజంగా చెప్పాలంటే ఎన్టీ రామారావు గారికి ఆ నిప్పుకు చెదపట్టిందన్నట్టుగా ఎన్టీ రామారావు ఆయన అనేక యుద్ధములందు ఆరితేరిన వృద్ధమూర్తి కోడలు దిద్దిన కాపురంలో రామారావు నోట్లోంచి వచ్చిన మాటే మీకు చెప్తున్నాను. అలాంటి మహానుభావుడికా అలాంటి పరిస్థితి ఎందుకు అక్కడ పడింది పీఠముడి. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ తీసుకుని లేకపోతే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు నామరూపాలు లేకుండా పోయిండేది. లక్ష్మీపార్వతి గారి చేతిలో పడి ఉంటే నిర్భయంగా మాట్లాడుతున్నాను నేను. కానీ తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు గట్టిగా నిలబడి అందరినీ నిలబెట్టి ఏకతాటి మీదకి తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఏదైతే స్వప్నించి నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టారో ఆ పార్టీ క్షీణించిపోకుండా, ఆ పార్టీ నేల కొరిగిపోకుండా, ఆ పార్టీ అదృశ్యం అయిపోకుండా ఆయన కాపాడి చంద్రబాబు నాయుడు గారు దాన్ని నిలబెట్టారు. కానీ దానివల్ల చంద్రబాబు నాయుడు గారు విపరీతమైన అప్రదిష్ట పాలైపోయి ఆయన విపరీతంగా అభాసు పాలయ్యి ఈ రోజుకి చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచారండి, అది వేరే చరిత్ర అనుకోండి. బట్ ఎన్టీ రామారావుకి మాత్రం అలాంటి దారుణమైన వాతావరణం దాపురించడం అన్నది మన కళ్ళెదురుగుండా అది జరగడం అన్నది నిజంగా మనం ఏనాడు ఊహించలేనంత ఒక దారుణమైన ఘట్టం అది చూసాం. మహానుభావుడు నిజంగా 1996 జనవరి 18న ఆయన ప్రాణాలు అనంత వాయువుల్లో కలిసిపోయి ఆయన బతికుంటే నేషనల్ ఫ్రంట్ చైర్మన్ అయినా, నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసింది ఆయన, దేశం అంతా సుడిగాలి పర్యటనలు చేసి అసలు ఆయన ఏ భాషైనా మాట్లాడగలిగిన ఒక గొప్ప ఉద్దండ పండితుడు ఆయన. మామూలు వ్యక్తి కాదు రామారావు. ఇందిరాగాంధీ గారు పోయినప్పుడు ఢిల్లీ ఆల్ ఇండియా రేడియోలో ఎన్టీ రామారావు ఇంగ్లీష్లో స్పీచ్ ఇస్తే ఒక్కొక్కడు అదిరిపోయారు రామారావు ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. ది ఓల్డ్ బిఏ ఆయన, సబ్ రిజిస్టర్ ఉద్యోగం చేసి వచ్చిన ఆయన, ఊరికే అక్కడెక్కడో అటు ఇటు తిరుగుతూ సినిమాల్లోకి వచ్చిన వ్యక్తి కాదు. బ్రహ్మాండమైన ఇంగ్లీష్ మాట్లాడేవారు. ఇంగ్లీష్ మాట్లాడితే ఆయనకి ఎంతో ఇష్టం. నచ్చిన సెంటెన్స్ అంటే ఒకసారి రిపీట్ చేయండి అనేవారు. చదువు, విద్య ఎంతమందిని పట్టుకొచ్చారు ఆయన? కొండవీటి వెంకటరావు గారిని ఎవరు పట్టుకొచ్చారు? పిగల నాగేంద్రరావు బతుకున్నప్పుడే కృష్ణ సత్య స్క్రిప్ట్ రాయించుకున్నారు. కేవీ రెడ్డి గారి చేత ఆఖరి రోజుల్లో శ్రీకృష్ణ సత్యకి డైరెక్షన్ చేయించుకున్నారు. ఆయనకున్న ఆ వ్యారీడ్ ఇంట్రెస్ట్స్ కానీ లేకపోతే ఆ క్యాన్వాస్ అది కానీ మరొకరిలో మనం చూడలేము. చాలా కష్టం. ఎందుకంటే వాళ్ళు వన్స్ ఇన్ ఎ బ్లూ మూన్ పీపుల్. లేకపోతే ఆ ప్రయాణం మనం చూస్తున్నాం కదా, మన దేశం నుంచి తెలుగుదేశం వరకు రామారావు ప్రయాణం అనితర సాధ్యం, అనన్య సామాన్యం. ఆయన జన్మే గొప్ప పవిత్రం, మహానుభావుడు. మన తెలుగువాడు అయినందుకు మనం గర్వపడాల్సినంత గొప్పతనాన్ని మనకు మిగిల్చి ఆయన వెళ్ళిపోయారు. ఆయన నిరంతరం ఆయన్ని మనం సదా స్మరించుకోవాల్సిన పుణ్యభూమి నా దేశం సదా స్మరామి. అలాగే ఎన్టీ రామారావు కూడా సదా స్మరామి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.